అందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఈరోజు మార్నింగ్ లేవగానే న్యూస్ ఎన్కౌంటర్. సో ముందుగా ఒక విషయం, మన కాన్స్టిట్యూషన్లో వ్యక్తి పాలన కంటే కూడా చట్టబద్ధమైన పాలన ఎప్పుడు కూడా శ్రేయస్కరం అని చెప్పి మన కాన్స్టిట్యూషన్లో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సమాజంలో పైశాచికత్వం, శాడిజం, మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు కూడా మనము దాన్ని ఒబే చేసి ఉండాలా? ఎందుకు మార్చకూడదు అని చెప్పి మహిళలందరూ కూడా దిశ వైపుకి నడవడం జరిగింది. దిశ విషయంలో ఆమెకి జరిగిన అన్యాయాన్ని అందరూ కూడా మహిళలు, దేశం మొత్తం మీద మహిళలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఏదైతే జరిగిందో అది నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందో లేకపోతే కావాలని చేశారో ఇవన్నీ నేను కామెంట్ తలుచుకోవట్లేదు. నేను ఒక్కటే అనుకుంటున్నాను, ఇప్పుడు మహిళలందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున ఈ సంఘటనకి. ఈ సంతోషం సంగతి పక్కన పెడితే ముందు ఆ దిశ పేరెంట్స్కి మా అమ్మాయికి న్యాయం జరిగింది అన్న మనస్తృప్తైనా ఈ దేశ మహిళల వల్ల, దేశ మహిళలు అందరూ కూడా సపోర్ట్గా ఉండడం వలన వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం జరిగింది అన్న కొంచెం సంతోషం, పాపని తిరిగి మనం తీసుకురాలేము, బట్ కాకపోతే న్యాయం జరిగింది అన్న కొంచెం సంతోషాన్ని అయితే ఇవ్వగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. అందరికీ చేతులెత్తి, మహిళలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా అన్యాయం జరిగేలాగా సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ నలుగురిని కోల్పోయిన పేరెంట్స్ కూడా, వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు కూడా ఒకటే, నలుగురికి మా అబ్బాయి తప్పు చేస్తే మీరు చేయాల్సింది చేయండి అని చెప్పి వాళ్ళ మాతృ హృదయాల్ని కూడా వాళ్ళు చంపుకొని ఆ దిశ వైపుకే సపోర్ట్గా ఉండడం వల్ల వాళ్ళకి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి యాక్షన్స్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు, పోలీసులు ఇంత కఠినంగా తీసుకుంటేనే ఇలాంటి చర్యలకు చెక్ పెట్టగలము. అది గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇప్పుడు దిశ పేరెంట్స్కి బాధ పూర్తిగా మనం తీయలేకపోయినా అందరూ కూడా ఏకాభిప్రాయంతో, మహిళలందరూ కూడా, మహిళలే కాదు పురుషులు కూడా చాలా సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి, కఠినమైన శిక్షలు ఉన్నప్పుడే ఇలాంటివి ఎవరైనా సరే చేయడానికి భయపడతారు. అంతేకాని ఏదో తీసుకువెళ్ళి యావజ్జీవ కారాగార శిక్ష వేసాం అని సంవత్సరాలు వాళ్ళని తిండి పెట్టి పోషిస్తూ ఎవరికి ఉపయోగం? వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? భయపడతారు, ఇప్పుడు భయపడతారు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వరే తప్పులు చేయకుండా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని పేరెంట్స్ కూడా ఈ రోజున భయం వేస్తుంది. ఏమైనా తప్పు చేస్తే నా బిడ్డ చచ్చిపోతాడేమో అన్న భయం కూడా ఉంటుంది. సో కంట్రోల్డ్గా పెంచుతారు పిల్లల్ని. దయచేసి ఇలాంటి శిక్షలు అమలు చేయండి. ఏ పిల్లలైనా సరే, మన ఇంట్లో పిల్లలనే స్పందించండి. సమాజం ఈరోజు ప్రజలు ముందుకొచ్చారు, న్యాయం జరిగింది. వాళ్ళు చూడండి ఎంత క్రూరులు పోలీసుల మీదే తిరగబడ్డారు అంటే మనకి వాళ్ళని ఏమనుకోవాలి? ఇంకా అలాంటి వాళ్ళని పెంచి పోషించాలా? ఈ సమాజంలో వాళ్ళని బ్రతకనియాలా? ఎందుకు చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు సమాజానికి భారం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా, కన్న తల్లిదండ్రులు కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తూ మా పిల్లలు తప్పు చేస్తుంటే శిక్షించండి అని చెప్పి అన్నారు. సో ప్రతి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా పద్ధతిగా పెంచండి. మహిళలకి మాకు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు మాకుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి లేదు, ఎవరికి రైట్ లేదు మా ఒంటి మీద చేయాలని కానీ, మా గురించి మాట్లాడాలని కానీ. అది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు అదే నేర్పించండి. ఇద్దరు ఒకటే, ఇద్దరు మనుషులే, ఇద్దరివి శరీరాలే. అందరికీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించే హక్కు ఉంది. అది గమనించండి. పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళిట్లా వాళ్ళట్లా అనే
అనేది ఆ బ్రెయిన్లో నేర్పించకండి. అమ్మాయి అంటే ఇట్లానే ఉండాలి, అబ్బాయి అంటే ఇట్లానే ఉండాలి. అలా కాదు. మంచి నడవడిక, మంచి లక్షణాలతో పిల్లల్ని ఇద్దరిని కూడా ఈక్వల్గా పెంచండి. అప్పుడే సమాజంలో ఆడపిల్లకి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది మీ పిల్లలకు కూడా తెలుస్తుంది. ఈ రోజున ఇంకొకటి ఏంటి అంటే, మనం గమనిస్తే ఇప్పుడు నేను ఈ కామెంట్ చేయకూడదేమో, ఎడ్యుకేటెడ్కి ఒకలాగా, నార్మల్ పీపుల్కి ఒకలాగా, దళితులకి ఒకలాగా న్యాయం ఉండకూడదు. ప్రభుత్వాలు ఒక్కసారి గమనించండి. ఎవరికి ఇట్లాంటి అన్యాయం జరిగినా తప్పే. కాబట్టి మీరు ఇలానే స్పందించండి, న్యాయం చేయండి. ఇలా న్యాయం చేయడం వలన, కఠినతరమైన శిక్షలు వేయడం వలన మాత్రమే ఇలాంటి చీడ పురుగుల్ని మార్చగలము. చీడ పంటకి చీడ పడితే దాన్ని పెస్టిసైడ్స్ వేసి తీసేయాలి తప్ప వాటిని పెంచి పోషించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమాజానికి పట్టిన చీడ. ఇలాంటి చీడ వెధవల్ని తీసి పారేయాలి అంతే. ఇంకా ఇంకొకటి, ఈ హ్యూమన్ రైట్స్ అవి ఇవి అని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంచెం సిగ్గుపడండి. మన ఇంట్లో ఆడపిల్లలైనా ఒకటే, బయట వాళ్ళైనా ఒకటే. మన ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మన పాపకి జరిగింది అని స్పందించేలాగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే మంచిది. అలాగే మీ పిల్లల్ని కూడా అలాగే డెవలప్ చేయండి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే వరకు సమాజం తోడు ఉండాలి. నేను ఈ విషయంలో మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. న్యాయం జరిగింది. మహిళలకి దయచేసి సపోర్ట్గా ఉండండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి, కఠినమైన శిక్షలు ఉన్నప్పుడే ఇలాంటివి ఎవరైనా సరే చేయడానికి భయపడతారు. అంతేకాని ఏదో తీసుకువెళ్ళి యావజ్జీవ కారాగార శిక్ష వేసామని సంవత్సరాలు వాళ్ళని తిండి పెట్టి పోషిస్తూ ఎవరికి ఉపయోగం? వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? భయపడతారు. ఇప్పుడు భయపడతారు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తప్పులు చేయకుండా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని పేరెంట్స్ కూడా ఈ రోజున భయం వేస్తుంది. ఏమైనా తప్పు చేస్తే నా బిడ్డ చచ్చిపోతాడేమో అన్న భయం కూడా ఉంటుంది. సో కంట్రోల్డ్గా పెంచుతారు పిల్లల్ని. దయచేసి ఇలాంటి శిక్షలు అమలు చేయండి. ఏ పిల్లలైనా సరే, మన ఇంట్లో పిల్లలనే స్పందించండి. సమాజం ఈరోజు ప్రజలు ముందుకొచ్చారు, న్యాయం జరిగింది. వాళ్ళు చూడండి ఎంత క్రూరులు, పోలీసుల మీదే తిరగబడ్డారు అంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి? ఇంకా అలాంటి వాళ్ళని పెంచి పోషించాలా? ఈ సమాజంలో వాళ్ళని బ్రతకనియాలా? ఎందుకు చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు సమాజానికి భారం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా, కన్న తల్లిదండ్రులు కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తూ మా పిల్లలు తప్పు చేస్తుంటే శిక్షించండి అని చెప్పి అన్నారు. సో ప్రతి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా పద్ధతిగా పెంచండి. మహిళలకి మాకు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు మాకుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి లేదు, ఎవరికి రైట్ లేదు మా ఒంటి మీద చెయ్యాలని కానీ, మా గురించి మాట్లాడాలని కానీ. అది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు అదే నేర్పించండి. ఇద్దరు ఒకటే, ఇద్దరు మనుషులే, ఇద్దరివి శరీరాలే. అందరికీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించే హక్కు ఉంది. అది గమనించండి. పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళిట్లా వాళ్ళట్లా అనేది ఆ బ్రెయిన్లో నేర్పించకండి. అమ్మాయి అంటే ఇట్లానే ఉండాలి, అబ్బాయి అంటే ఇట్లానే ఉండాలి. అలా కాదు. మంచి నడవడిక, మంచి లక్షణాలతో పిల్లల్ని ఇద్దరిని కూడా ఈక్వల్గా పెంచండి. అప్పుడే సమాజంలో ఆడపిల్లకి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది మీ పిల్లలకు కూడా తెలుస్తుంది. ఈ రోజున ఇంకొకటి ఏంటి అంటే, మనం గమనిస్తే ఇప్పుడు నేను ఈ కామెంట్ చేయకూడదేమో, ఎడ్యుకేటెడ్కి ఒకలాగా, నార్మల్ పీపుల్కి ఒకలాగా, దళితులకి ఒకలాగా న్యాయం ఉండకూడదు. ప్రభుత్వాలు ఒక్కసారి గమనించండి. ఎవరికి ఇట్లాంటి అన్యాయం జరిగినా తప్పే. కాబట్టి మీరు ఇలానే స్పందించండి, న్యాయం చేయండి. ఇలా న్యాయం చేయడం వలన, కఠినతరమైన శిక్షలు వేయడం వలన మాత్రమే ఇలాంటి చీడ పురుగుల్ని మార్చగలము. చీడ పంటకి చీడ పడితే దాన్ని పెస్టిసైడ్స్ వేసి తీసేయాలి తప్ప
వాటిని పెంచి పోషించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమాజానికి పట్టిన చీడ. ఇలాంటి చీడ వెధవల్ని తీసి పారేయాలి అంతే. ఇంకా ఇంకొకటి ఈ హ్యూమన్ రైట్స్ అవి ఇవి అని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంచెం సిగ్గు తెచ్చుకొని సిగ్గుపడండి. మన ఇంట్లో ఆడపిల్లలైనా ఒకటే, బయట వాళ్ళైనా ఒకటే. మన ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మన పాపకి జరిగింది అని స్పందించేలాగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే మంచిది. అలాగే మీ పిల్లల్ని కూడా అలాగే డెవలప్ చేయండి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే వరకు సమాజం తోడు ఉండాలి. నేను ఈ విషయంలో మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. న్యాయం జరిగింది. మహిళలకి దయచేసి సపోర్ట్గా ఉండండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్.